నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ 2 అంటే చంద్రుడు. మళ్ళీ ఈ 2 తేదీన పుట్టినా కూడా చంద్రుడి పవర్ అంతగా తక్కక సతమతం అయిపోతూ ఉంటారు. మళ్ళీ మిగతా డేట్స్ వాళ్ళకు కూడా ఈ చంద్రుడి పవర్ దక్కాలి అన్నా రెండిట్లో పుట్టి కూడా చంద్రుడి పవర్ లేని వాళ్ళకైనా ఏదైనా రెమెడీ ఉంటుందా? ఉంటుందమ్మా. అసలు చంద్రుడు లోపిస్తే ఏమవుతుంది? ఫస్ట్ అంటే ఎక్కువ కమ్యూనికేషన్ చేయలేరు. ఇప్పుడు 1లో పుట్టిన వాళ్ళు కావచ్చు, 9లో పుట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రుడి పవర్ కావాలి. అసలు ఎవరికైనా సరే ఇప్పుడు సూర్యుడి పవర్ ఎలా కావాలో చంద్రుడి పవర్ కూడా అలాగే కావాలి. చంద్రుడు మనస్కారకుడు అంటారు. అంటే మనసుతో గెలుచుకుంటారు ఏదైనా సరే. ఒక ప్రేమ కావచ్చు, అవతల వ్యక్తి లవ్ అంటుంటారు. ఆ లవ్ పొజిషన్ వెంటనే వీళ్ళు మాయలో పడిపోతారని చెప్తుంటారు. అట్లాగా ఆ 2 నంబర్ పవర్, చంద్రుడి పవర్ కావాలంటే అంటే వెంటనే ఇదంతా అంటే అన్ని పవర్స్ మనకు ఉండాలి. అన్ని ఉంటే మనం ఏదైనా జయించవచ్చు. ఏం చేయాలి ఏం చేయకూడదని మనకే తెలిసిపోతుంది. కానీ కొన్ని ఎక్కువ ఉండి కొన్ని తక్కువ ఉండి ఇలాగా చేసుకోవద్దు. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం సార్ అంటే 2 పవర్ లేకపోతే? 2 పవర్ లేకపోతే ఏమవుతుందంటే అవతల వ్యక్తిని మనం ప్రేమించలేం. అంటే ప్రేమించడము అంటే లవ్ అది కాదు. అంటే ఒక భార్య భర్తల మధ్యన 2 నంబర్ లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కర్కశంగా, ఎప్పుడు కూడా గొడవలు పడ్డం, ఎప్పుడు కూడా ఒక ఇదిలో ఉంటారు. ఇంకొకటి ఒక కంపెనీకి ఒక ఎండి కావచ్చు, కంపెనీలో ఒక సూపర్వైజర్ కావచ్చు, కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చు. ఇక్కడ 2 నంబర్ లోపించింది అంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే సేల్స్ అనేది సరిగ్గా చేయలేడు. అట్లా ఆ 2 నంబర్ పవర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ఇంకొకటి ఈ అప్పులు ఇవ్వడం కానీ 2 నంబర్ పవర్ ఎక్కువైతే ఏమవుతుందంటే డబ్బులు ఇవ్వడం, ఇక్కడ నుంచి ఇట్లా కూడా మోసపోతారు. ఇది ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. ఏం చేయాలి అసలు? ఏం చేయాలంటే సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఈ సింపుల్ రెమెడీస్ లో భాగంగా మనకు మీ మొబైల్ నంబర్లో చాలా మంది 2 నంబర్స్ వచ్చేటోళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. నేను కూడా చెప్తున్నాను, వాళ్ళకి 2 నంబర్స్ ఎక్కువ ఉండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 2 నంబర్ ఉంటే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 2000 నుంచి పుట్టిన వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ లో 2 అది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో 2 లేకుండా, ఈ వ్యక్తికి మొబైల్ నంబర్ లో 2 లేకుండా ఇట్లా ఉంటే ఇక్కడ వీళ్ళకి 2 కంపల్సరీ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే టోటల్ 47 కానీ, టోటల్ 47 మొబైల్ నంబర్ కానీ, టోటల్ 56 కానీ ఇక్కడ లేడీస్ కి ఎక్కువ ఇస్తుంటాం. వీటిని ఎందుకు ఇస్తామంటే లేడీస్ కి వాళ్ళు ఒక భర్త పట్ల ప్రేమగా ఉండాలి, పిల్లల పట్ల ప్రేమగా ఉండాలి. ఒక బిజినెస్ చేస్తుంటే బిజినెస్ లో అంటే వాళ్ళు చూపించే ఒక టాలెంట్ ఏదైతే ఉందో, ఈ వస్తువు ఉంది ఇది, దీని గురించి క్లియర్ గా చెప్పగలుగుతారు. అంటే అవతల వ్యక్తి వినగలుగుతాడు. అప్పుడు ఈ 2 నంబర్ పవర్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ 47 అంటే కూడా 2 టోటల్ వస్తుంది, 56 అన్న కూడా 2 టోటల్ వస్తుంది. లేడీస్ కి ఎక్కువ ఇస్తుంటాం ఈ నంబర్ టోటల్. మేము ఇస్తున్నాం, ఆల్రెడీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కావాలి ముఖ్యంగా. కొంతమంది గాబరా పడిపోతూ ఉంటారు, చాలా స్టెబిలిటీగా ఉంటారు. నెక్స్ట్ ప్రతి సోమవారం నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి సోమవారం. ఇదొక పవర్. లేదా ఇంట్లోనే నవగ్రహాల చెట్లు అనేది బయట దొరుకుతాయి. నేను కావాలంటే ఆ పేర్లు కూడా నేను చెప్తాను. నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కింద నా నంబర్ ఉంది, కావాలంటే చేయండి. ప్రతి సోమవారము 9 ప్రదక్షిణలు చేయాలి. ఖచ్చితంగా చేస్తే ఆ చంద్రుడి పవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరికీ చంద్రుడి పవర్, సూర్యుడి పవర్ ఇవన్నీ కావాలి. కాబట్టి ఇక్కడ కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు. 2 రోజు కానీ, 11 కానీ, 20 కానీ, 29 కానీ. ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా ఓడగొట్టుకుంటారు. అంటే అయిపోతాయి, ఉండవు, మిగిలిన ఎక్కువ శాతం. ఎందుకు అంటే వీళ్ళను బాగా అంటే కాకబట్టి వీళ్ళు కరిగిపోయే గుణం కూడా ఉంటుంది ఇక్కడ. అందుకనే ఈ 2 పవర్ ఉండి కొంతమంది లేని వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకనే ఈ సమస్య రిపీట్ కావద్దు. 2 పవర్ ఉండాలి, కానీ కర్కశంగా అంటే ఒక పవర్, రాజు పవర్ కూడా వీళ్ళకి ఉండాలి. కాబట్టి ఈ రాజు పవర్ ఏంటి? మ్యారేజ్ డేటు 2/11/2029 ఉంటే కనుక రేపు ఆగస్ట్ 19 ఉంది.
ఆగస్ట్ 19th రోజున ఈ మ్యారేజ్ చేసుకుంటే సూర్యుడి శక్తితో పాటు మనకు చంద్రుడి శక్తి కూడా వస్తుంది. ఓకే, ఎక్కడ సార్ మ్యారేజ్? మ్యారేజ్ అనేది మనం ఎక్కడ అనేది డిసైడ్ Okay. చేయలేదు. Hmm. నేను క్లియర్ గా చెప్తాను. నాకు చెప్పినప్పుడు మీరు కావాలి మ్యారేజ్ కావాలి అంటే ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్ లో ఎన్నో అద్భుతమైన ఫలితాలు నేనైతే అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవిస్తారు. ఒకవేళ 2 ఎనర్జీస్ లేకపోయినా కూడా 2 ఎనర్జీస్ ఇన్స్టాలేషన్ కంపల్సరీ ఎక్కువైపోతాయి మ్యారేజ్ డేట్ లో అంటే. కానీ వేరే విధంగా సింపుల్ గా యాడ్ చేసుకోవాలి 2 నంబర్ ని. ఎక్కువ అయితే కూడా మంచిది కాదు. ఎక్కువైతే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జనాలందరూ కూడా లాస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నా మ్యారేజ్ డేట్ పాతది 11 ఉండేది. ఆ 11 టైం వలన ఎంతో మంది నన్ను నాశనం అంటే నాశనం ఓకే, పట్టించారు. కోట్లలో లక్షలలో కూడా కాదు. అలాగా నేను దానిని కూడా ఇప్పటి వరకు ఆ డబ్బుని ఎవరికైతే నేను నమ్మించుకున్నానో మొత్తం మోసం చేశారు. ఆ మోసం నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నాను. ఎన్నో కేసులు అవన్నీ చాలా ఇబ్బందులు బాధలు అన్ని జరిగినాయి. మెల్లమెల్లిగా అవన్నీ తీర్చుకున్నాను అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇలా మోసపోకుండా అంటే మోసపోకుండా ఎట్లా అంటే కన్నీళ్లు కార్చేస్తారు, మనల్ని కరిగించేస్తారు. కరిగిన మనిషిని ఇంకా కరిగించేసి వాళ్ళకు కావాల్సిన అంటే అక్కడ సమస్య ఉండదు. లేని సమస్యను పుట్టించుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఈ మాటలు మాట్లాడితే వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అట్లా అర్థమైపోయినప్పుడు వీళ్ళు మనల్ని మోసం చేసుకునే మోసపడేపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే రీమ్యారేజ్ చేసుకోండి. ఈ పవర్ 19 పవర్ వస్తుంది, ప్లస్ 2 నంబర్ పవర్ కావాలన్నప్పుడు నేను ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నేను చెప్తాను. చూసి నాకు కాల్ చేసి నేను క్లియర్గా తెలియజేస్తాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.